హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో, ఈరోజు గెట్ రెడీ విత్ మీ నేనైతే మీకు వీడియో షేర్ చేయబోతున్నాను. సో, హాఫ్ సారీలో నేనెలా రెడీ అవుతున్నా ఏంటో చూసేయండి. ఇదొచ్చేసి నేను నవరాత్రి స్పెషల్ మేకప్ లుక్, నైట్ లుక్ కోసం అయితే తీశాను. బట్ వీడియో అప్‌లోడ్ అయితే లేట్ అవుతుంది. సో, నో ప్రాబ్లమ్. మీరు నెక్స్ట్ ఇయర్ అయినా చూసుకోవచ్చులెండి. సో, నైట్ లుక్స్‌కి ఇది చాలా చాలా బాగా సెట్ అవుతుంది హాఫ్ సారీస్‌లో. ఇప్పుడు హాఫ్ సారీ చాలా ట్రెండింగ్ అయింది. ఆఫ్టర్ అందరు మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా చాలా మంది హాఫ్ సారీసే వేసుకుంటున్నారు గదా! సో, ఆ లుక్ అయితే చూపించబోతున్నాను. సో, ఆల్రెడీ నేను స్కిన్ కేర్ రొటీన్ చేశాను గాబట్టి, ముందు సీరమ్ అప్లికేషన్, మాయిశ్చరైజర్, ఆఫ్టర్ ఫౌండేషన్ అప్లికేషన్ చేసింది ఏది చూపెట్టలేదు. డైరెక్ట్‌గా కాంపాక్ట్ పౌడర్ ఏసుకుంటున్నాను. సో, నేను పౌడర్‌కి ముందు ఫేస్ వాష్ జేసి, సీరమ్ అప్లై జేసి, నెక్స్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఫౌండేషన్ అప్లై చేస్తాను. అంతే. తర్వాత ఆఫ్టర్ కాంపాక్ట్ పౌడర్ అప్లై చేశా. చాలా బాగా సెట్ అయింది గదా! నిజంగా. ఒక్కోసారి ఫౌండేషన్ గూడా ఒక్కొక్కసారి సెట్ కాదు. ఒక్కోసారి మంచిగా వస్తది. ఈరోజు బా వచ్చింది లుక్ అయితే. సో, నాకు ఐ షాడో ఏసుకోవడం నిజంగా సరిగ్గా రాదు. ఇదొకటి నేను కొంచెం ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. రాదు ఇదైతే. కొంచెం రెడ్ అయితే పెట్టుకుంటున్నా. గ్రీన్ కలర్ లేదు. అచ్చం గ్రీన్ కలర్ అని జెప్పి నాకు శారీకి మ్యాచ్ హాఫ్ శారీకి సెట్ అయ్యే కలర్ లేదు కాబట్టి రెడ్ అయితే అన్నిటికి మ్యాచ్ అవుతుందని జెప్పి అలా పెట్టుకుంటున్నా. చూడండి ఇదొకటి ఇంప్రూవ్‌మెంట్ జేసుకుంటా ఫ్యూచర్‌లో. అండ్ ఐ మేకప్ ఒకటి నాకు సెట్ కాదు. నేను వేసుకోను. అంతే. అంటే అంత పర్ఫెక్ట్ గాదు. ఇంకా లాస్ట్‌లో ఇంకా కాటుక పెట్టేసుకొని ఐలైనర్ పెట్టుకుంటున్నా. ఈరోజు కాటుక గూడా ఎందుకో చాలా బా వచ్చింది. సన్నగా అంటే ఓన్లీ ఐ లైన్ మాత్రమే వచ్చింది. ఎక్స్‌ట్రా రాకుండా నిజంగా బావుంది. ఆఫ్టర్ దట్ ఇంకా ఐలైనర్ పెట్టేసుకుంటున్నాను. ఇలా కాటుక కూడా అప్పుడప్పుడు కాటుక, ఐలైనర్ ఒకేసారి మంచిగా రావడం నిజంగా నాకు చాలా కష్టం. ఒక్కొక్కసారి ఐలైనర్ అయితే అస్సలు సెట్ కాదు. అంటే ఒక ఐకి మంచిగొస్తది. ఇంకో ఐకి మంచి రాదు. అలా వస్తుంది. ఇప్పుడు 2, 3 డేస్ నుంచి అయితే మంచిగా వస్తుంది ఐలైనర్ నిజంగా. నేను ఐలైనర్ పెట్టుకుంటే నా లుక్ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఐలైనర్, కాటుక, లిప్‌స్టిక్‌తోనే నా ఫేస్ లుక్ అంతా చేంజ్ అయిపోతుంది. సో, అది పెట్టుకోకుండా పెట్టుకున్న తర్వాత నిజంగా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో, ఇప్పుడు ఈసారి మాత్రం 2 ఐస్‌కి మంచిగా ఈక్వల్‌గా వచ్చింది. ఐ లైక్ దట్. నిజంగా బావుంది గదా! ఐలైనర్ పెట్టుకుంటే నా ఫేస్ నిజంగా చేంజ్ అవుతుంది. సూపర్. నెక్స్ట్ ఇంకా బ్యాంగిల్స్. సో, గోల్డ్ బ్యాంగిల్స్ వేసుకుంటున్నాను. ఆహ్, ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే రెడ్ పెట్టుకుంటున్నా. కానీ ఇయర్ రింగ్స్ మళ్ళీ సెట్ అయినవి కాలేదని జెప్పి లాస్ట్‌లో చూసుకున్నా. ఈ ఇది కూడా గోల్డే వేసేదుండే దండ కూడా నెక్లెస్ అండ్ లిప్‌స్టిక్ పెట్టుకుంటున్నా. మ్యాట్ లిప్‌స్టిక్ ఇది. పింక్ షేడ్ తీసుకున్నా. బావుంది లిప్‌స్టిక్ అయితే. సో, కొంచెం అప్లై చేస్తేనే మస్తు థిక్ అవుతుంది. సో, లాస్ట్‌లో ఫైనల్‌గా చూసుకున్నా. ఈ హెయిర్ స్టైల్‌కి ఇయర్ రింగ్స్, టిక్లీ సెట్ అయిందో కాలేదో అనిపిచ్చింది నాకు. సో, మళ్ళీ దాన్ని చేంజ్ చేస్తా. హెయిర్ స్టైల్ అయితే మంచిగా ఇట్లా క్రాస్ పార్టిషన్ తీసి వెనకాల పఫ్ లాగా వేసినా. కానీ ఇంకా హై పఫ్ రాలేదు. ఇంకా మళ్ళీ దీన్ని ట్విస్ట్ చేశా అంతే. లీవ్ చేస్తే అంత బాగా సెట్ అవ్వలేదని జెప్పి. సో, లాస్ట్‌లో ఇయర్ రింగ్స్ కూడా మళ్ళీ చేంజ్ చేశా. దానికి సెట్ కాలేదు. గోల్డ్ అయితే ఇంకా బావుంటుందని జెప్పి గోల్డ్‌వే పెట్టుకున్నాను. నెక్స్ట్ టిక్లీ గూడా చేంజ్ చేశా. ఎందుకంటే ఈ టిక్లీయే సెట్ అయింది. రౌండ్ టిక్లీ. అది కొంచెం ఎక్కువ లెంత్ ఎక్కువుంది గదా! పొడుగు టిక్లీ కాబట్టి కొంచెం సెట్ అయినట్టు అనిపించలేదు. ఇప్పుడు ఫైనల్ లుక్ నాదైతే ఇది. సో, ఇది నేను లిప్ గ్లాస్ తీసుకున్నా. మూన్ క్లాన్ నుంచి తీసుకున్నా అని చెప్పాను గదా! సో, దాన్ని ఇంకా అసలు ఓపెనింగే జేయలేదు. ఈరోజు ఓపెనింగ్ చేద్దామని జెప్పి. సో, ఇది నార్మల్‌గా లిప్‌స్టిక్ పెట్టుకున్న తర్వాత పెట్టుకుంటాం లిప్ గ్లాస్ కదా! సో, ఇది మూన్ క్లాన్ నుంచి అండ్ రెడ్ కలర్, పింక్ కలర్ 2 తీసుకున్నాను. సో, చూడండి ఇలా ఉంటుంది. అసలు ఆ రోజు నిజంగా లిప్ గ్లాస్ పెట్టుకుంటే లిప్స్ చాలా చాలా బాగా అనిపించినాయి. మీకు చూపిస్తా డిఫరెన్స్. ఇప్పుడు నార్మల్‌గా ఉన్నదానికి లిప్ గ్లాస్ పెట్టినంక సూపర్‌గా ఉంది. సో, చూడండి అట్లా లైట్‌గా కొంచెమే అప్లై చేశా నిజంగా. మొత్తం లుక్కే చేంజ్ అయిపోయింది. సో, ఇది నేను మూన్‌క్లాన్ నుంచే తెప్పించుకున్నాను. మీకు కావాలంటే నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఫుల్ వీడియో కూడా వాచ్ చేయండి. రిలేటెడ్ వీడియో పోస్ట్ చేస్తా. డిస్క్రిప్షన్ బాక్స్‌లో కూడా షేర్ చేస్తా. అన్బాక్సింగ్ చేసిన ప్రొడక్ట్స్‌లో ఉంది. బావున్నాయి. సో, లిప్ గ్లాస్ పెట్టుకోవాలి నిజంగా. పెట్టుకుంటే లుక్ చూడండి ఎంత చేంజ్ అయిందో సూపర్‌గా ఉంది. ఆ రోజు లుక్ మొత్తం 2, 3 అవర్స్ అయితే చాలా బాగుంది లిప్స్. సో, ఫైనల్‌గా లుక్ నాదిది. చూడండి లిప్స్ అయితే ఎంత బాగున్నాయో. నా హెయిర్ చూడండి చాలా షైనీగా అయింది గదా! సో, చాలా బాగున్నాయి నా హెయిర్ గూడా ఈరోజు. ఇది నా ఫైనల్ లుక్. లైట్ గ్రీన్ కలర్, బ్లాక్ చున్నీ అండ్ సేమ్ బ్లౌజ్.
కలర్. సో, ఫైనల్‌గా ఇది నా లుక్. ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి.